Graph theory. Graph. A graph G consists of a pair V, E, where V is the set of vertices and E is the set of edges, such that each edge small e belongs to capital E is associated with ordered or unordered pair of elements of V. We write G is equal to V, E. A graph G consists of a pair V, E, where V is the set of vertices and E is the set of edges, such that each edge E belongs to capital E is associated with ordered or unordered pair of elements of V. We write G is equal to V, E. అంటే జీ అనే ఒక గ్రాఫ్ గురించి చెప్పాలి అంటే వి కమ్మ ఈ అనేటువంటి ఒక పేరుగా చెప్తాం, వేర్ వి ఈ బోత్ ఆర్ నాన్ ఎంప్టీ సెట్స్ ఆర్ సమ్ టైమ్స్ ఎంప్టీ సెట్స్ కూడా అవ్వచ్చు. సో వి అంటే ఏంటి, వర్టెక్స్ సెట్ అని చెప్తాం మనం, ఈ అంటే ఎడ్జ్ సెట్ అని చెప్తాం మనం. సో వి అనే వర్టెక్స్ సెట్, ఈ అనే ఎడ్జ్ సెట్, ఈ రెండు కలిగి ఉండేటువంటి దాన్ని జీ అనేటువంటి గ్రాఫ్గా చెప్తాం. సో జీ అనే గ్రాఫ్లో వి అనే వర్టెక్స్ సెట్, ఈ అనేటువంటి ఎడ్జ్ సెట్ రెండు కూడా ఉంటాయి. సో వాటి మధ్య ఎడ్జెస్ మధ్య pairs, each edge E belongs to E is associated with ordered or unordered pair of elements of V. V లో ఉండేటువంటి రెండు ఎలిమెంట్స్ మధ్య E లో ఉండేటువంటి ఒక ఎలిమెంట్ తోటి అసోసియేషన్ ఉంటూ ఉంటుంది అనమాట. అంటే V లో ఉండేటువంటి టూ వర్టిసెస్, V లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ వర్టిసెస్ అని పిలుస్తాము, E లో ఉండే ఎలిమెంట్స్ అన్నింటినీ ఎడ్జెస్ అని పిలుస్తాం. సో టూ వర్టిసెస్ మధ్య ఒక ఎడ్జ్ ఉంటూ ఉంటుంది. సో ఆ రకంగా మనం G ఈజ్ ఈక్వల్ టు V, E అని చెప్పి రాస్తాం. అండ్ ఎడ్జ్ E small e belongs to capital E is associated with ordered or unordered pair of elements U, V of V. Then E is said to be connected U and V. U and V are endpoints of E. So U, V అనేటువంటి two vertices మధ్య E అనేటువంటి ఎడ్జ్ ఉందనుకోండి, we say that E is said to be connect U and V అని చెప్తాం. అండ్ యూ అండ్ వి ఆర్ ఎండ్ పాయింట్స్ ఆఫ్ ఈ అని చెప్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, V1, V2, V3, V4 అనేటువంటి వర్టిసెస్ ఉన్నాయి. ఇక E1, E2, E3, E4 ఇలా కొన్ని ఎడ్జెస్ కూడా ఉన్నాయి అనుకుందాం మనం. సో ఇప్పుడు V1, V2 మధ్యలో E2 అనేటువంటి ఎడ్జ్ ఉంది. సో అలాగా మనం కొన్ని ఎడ్జెస్ని, కొన్ని వర్టిసెస్ని ఉండేటువంటి దాన్ని ఒక గ్రాఫ్గా కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. సో జీ అనేటువంటి గ్రాఫ్ ఏం జరుగుతుంది, కొన్ని వర్టిసెస్ కొన్ని ఎడ్జెస్ కలిగి ఉంటుంది, టూ వర్టిసెస్ మధ్య ఒక ఎడ్జ్ ఉంటూ ఉంటుంది. సో ఆ రకంగా అది డిఫైన్ అయి ఉంటుంది. టూ డిస్టింక్ట్ ఎడ్జెస్ E1 అండ్ E2 ఇన్సిడెంట్ అట్ ఎ కామన్ వర్టెక్స్ ఆర్ కాల్డ్ అడ్జసెంట్ ఎడ్జెస్. సో టూ ఎడ్జెస్ని అడ్జసెంట్ ఎడ్జెస్ అని చెప్పాలి అంటే ఆ రెండు కూడా ఒక వర్టెక్స్ దగ్గర మీట్ అవుతూ ఉంటాయి, ఒక వర్టెక్స్ దగ్గర ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అనేటువంటి ఈ వర్టెక్స్ దగ్గర ఈ 5, 6 లేబుల్గా ఉన్న ఈ 5, ఈ 6 అనేవి మనకి అక్కడ ఇన్సిడెంట్ అయ్యాయి అనమాట. డి అనే దానికి సంబంధించి ఏం ఇన్సిడెంట్ అయ్యాయి, 5, 1, 4 ఈ మూడు కూడా ఇన్సిడెంట్ అయ్యాయి అనమాట. సి అనే దానికి 4, 3 అనే రెండు కూడా ఇన్సిడెంట్ అయ్యాయి అనమాట. సో అలాగే ఏదైనా ఒక వర్టెక్స్ దగ్గర మనకి ఇన్సిడెంట్ అయ్యేటువంటి ఎడ్జెస్ని మనం అడ్జసెంట్ ఎడ్జెస్ అని చెప్తాం. If two vertices connected by an edge, then they are called adjacent vertices. For example, E and F అనే 6 అనేటువంటి E6 అనేటువంటి దాంతో adjacent అయి ఉంటారు, కనెక్ట్ అయి ఉంది. ఈ రెండింటి adjacent vertices అంటారు. ఇప్పుడు ED అనేది E5 అనేటువంటి దాంతో adjacentగా కనెక్ట్ అయ్యేటట్టు వచ్చారు. సో ఈ రెండింటిని adjacent vertices అంటారు. సో అలాగే C అనేటువంటిది 4, 3 అనేటువంటి రెండింటికి ఇన్సిడెంట్ అయింది. సో అలా అడ్జసెంట్ వర్టిసెస్ అంటే అర్థం ఏంటి, ఏ టూ వర్టిసెస్ నుంచి ఎడ్జ్ ఉంటుందో ఆ టూ వర్టిసెస్ని అడ్జసెంట్ వర్టిసెస్ అని చెప్తాం. ఎడ్జెస్ అంటే అర్థం ఏంటి, ఒక వర్టెక్స్ దగ్గరికి వచ్చేటువంటి అక్కడ మీట్ అయ్యేటువంటి టూ ఎడ్జెస్ని కూడా అడ్జసెంట్ ఎడ్జెస్ అని చెప్తాం మనం. సో ఎడ్జెస్ అనేవి రెండు రకాలు. సేమ్ ఎండ్ పాయింట్స్ ఉంటే వాటిని ప్యారలల్ ఎడ్జెస్ అంటారు, ఒకే ఎండ్ పాయింట్ ఉంటే దాన్ని లూప్ అని చెప్తారు. సో ఎడ్జెస్ని ప్యారలల్ ఎడ్జెస్, లూప్స్ అనేవి ఉంటాయి. ఇన్ జనరల్ ఎడ్జ్ అంటే ఏంటి, టూ వర్టిసెస్ మధ్య టూ వర్టిసెస్ని కనెక్ట్ చేసేదాన్ని ఎడ్జ్ అని చెప్తాం మనం.
డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్. డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏంటంటే ఎడ్జెస్ కనుక డైరెక్షన్స్ ఉంటాయి, దాన్ని డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. ఎడ్జెస్కి డైరెక్షన్స్ లేకపోతే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటారు. సో డైరెక్టెడ్ గ్రాఫ్ ఎగ్జాంపుల్ ఇది. సో ఇక్కడ బాణం గుర్తులతో ఉంది కాబట్టి డైరెక్టెడ్ గ్రాఫ్. ఇక్కడ బాణం గుర్తులు లేకుండా ఉంది కాబట్టి కింద ఉన్నది అన్డైరెక్టెడ్ గ్రాఫ్. సో ఇన్ డిగ్రీ నంబర్ ఆఫ్ ఎడ్జెస్ టువర్డ్స్ ద వర్టెక్స్. ఒక వర్టెక్స్ వెంపు ఎన్ని ఎడ్జెస్ అయితే ఇన్సిడెంట్ అవుతూ ఉంటాయో దాన్ని ఇన్ డిగ్రీ అంటారు. నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అవుట్వర్డ్ ద వర్టెక్స్, ఒక వర్టెక్స్ నుంచి ఎన్ని బయటికి వెళ్తూ ఉంటాయో దాన్ని అవుట్ డిగ్రీ అంటారు. టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్సిడెంట్ ఎట్ ఎ వర్టెక్స్ ఇస్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ద వర్టెక్స్. సో ఒక డిగ్రీ కావాలి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఎన్ని ఉంటాయి, ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ రెండు కలిపి ఎన్ని ఉంటాయి అనేది డిగ్రీ ఆఫ్ ద వర్టెక్స్ అని చెప్తాం. సో ఇన్ డిగ్రీ అంటే ఒక వర్టెక్స్ సైడ్ టువర్డ్స్ దట్ వర్టెక్స్ వచ్చేదాన్ని ఇన్ డిగ్రీ అంటారు. అవుట్వర్డ్స్ వర్టెక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని అవుట్ డిగ్రీ అంటారు. ఒక వర్టెక్స్ దగ్గర ఇన్సిడెంట్ అయ్యే టోటల్ నెంబర్ ఆఫ్ వర్టెక్స్ని, టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని డిగ్రీ అంటారు. డిగ్రీ 0 ఉంటుందని ఐసోలేటెడ్ వర్టెక్స్ అంటారు. డిగ్రీ 1 ఉంటే పెండెంట్ వర్టెక్స్ అంటారు. ఆడ్ నెంబర్ ఆఫ్ వర్టెక్స్ ఉంటుందని ఆడ్ వర్టెక్స్ అంటారు. ఈవెన్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఉంటుందని ఈవెన్ వర్టెక్స్ అంటారు. ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ అని వర్టెక్స్ ఉంటుందని ఫైనైట్ గ్రాఫ్ అంటారు. లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ లేకుండా ఉంటే దాన్ని సింపుల్ గ్రాఫ్ అంటారు. లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ కలిగి ఉంటే మల్టీ గ్రాఫ్ అంటారు. ఓన్లీ నోట్స్ మాత్రమే ఉంటే దాన్ని నల్ గ్రాఫ్ అంటారు. నో ఎడ్జెస్ నో వర్టెక్స్ అయితే దాన్ని ఎంప్టీ గ్రాఫ్ అంటారు. సో డిగ్రీ ఆఫ్ ఎ వర్టెక్స్. సో ఇలా ఒక గ్రాఫ్ తీసుకున్నప్పుడు ఇన్ డిగ్రీ అంటే ఏంటి, ఒక వర్టెక్స్ సైడ్ వచ్చేదాన్ని ఇన్ డిగ్రీ అంటాం మనం. అవుట్ డిగ్రీ అంటే ఒక వర్టెక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయేదాన్ని అవుట్ డిగ్రీ అంటాం. అదే అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అయితే ఇంకా ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ సపరేట్గా ఉండవు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ V1 అనే వర్టెక్స్ దగ్గర 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి 2. V2 దగ్గర కూడా 2 ఎడ్జెస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి 2. ఈ V3 అనే దగ్గర 3 ఎడ్జెస్ కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి 3. V4 దగ్గర చూడండి ఎలాంటి ఎడ్జెస్ లేకుండా ఉంది కాబట్టి 0. V5 అనే దాని దగ్గర 4 ఎడ్జెస్ ఇన్సిడెంట్ అవుతున్నాయి వచ్చి, సో 4. V6 దగ్గర 3 వర్సెస్ ఉన్నాయి కాబట్టి అది డిగ్రీ 3. V7 దగ్గర 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి డిగ్రీ 7. సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ వచ్చేసరికి ఇన్ డిగ్రీ అవుట్ డిగ్రీ అనే సపరేషన్ ఉండదు. మనం ఏం చేస్తామంటే ఒక వర్టెక్స్ దగ్గర ఇన్సిడెంట్ అవుతున్నటువంటి ఎడ్జెస్ని మనం డైరెక్ట్గా దాని యొక్క డిగ్రీ కింద తీసేసుకుంటాం. అదే డైరెక్టెడ్ గ్రాఫ్ దానికి డైరెక్షన్స్ ఉన్నాయనుకోండి ఇలాగా, దాన్ని గమనించండి. V1 అనే దానికి V1 వెంపు ఏమవుతున్నాయి, ఈ V5 అనేది V4 అనేది V1 సైడ్ వస్తున్నాయి. సో టువర్డ్స్ దట్ వస్తున్నాయి కాబట్టి ఇన్ డిగ్రీ 2. V1 నుంచి చూడండి ఈ ఎడ్జ్ ఒకటి బయటికి అవుట్వర్డ్స్ వెళ్ళిపోతుంది కాబట్టి అవుట్ డిగ్రీ 1. ఇప్పుడు V2 దగ్గర వచ్చేసరికి V2 దగ్గరికి ఒక ఎడ్జ్ వస్తుంది, ఒక ఎడ్జ్ బయటికి వెళ్తుంది 1 1. V3 దగ్గరికి వచ్చేసరికి 2 ఎడ్జ్లు V3 సైడ్ వస్తున్నాయి, ఒక ఎడ్జ్ బయటికి వెళ్ళిపోతుంది V6 దగ్గరికి వెళ్ళిపోతుంది. సో 2 ఇన్ డిగ్రీ ఒకటి అవుట్ డిగ్రీ. V4 దగ్గరికి వచ్చేసరికి అల్లాను 2 బయటికే ఉన్నాయి, 3 ఉన్నాయి, 3 బయటికే ఉన్నాయి కాబట్టి మనకి అవుట్ డిగ్రీ 3 అవుతుంది. V4 సైడ్ ఏది రావట్లేదు కాబట్టి ఇన్ డిగ్రీ 0 అవుతుంది. ఇప్పుడు V5 ఉందనుకోండి, 2 బయటికే వెళ్తున్నాయి కాబట్టి అవుట్ డిగ్రీ 2. V5 సైడ్ వస్తున్నావు ఏవి లేవు కాబట్టి 0, ఇన్ డిగ్రీ 0. V6 ఉందనుకోండి, V6 సైడ్ మొత్తం 3 ఎడ్జెస్ కూడా V6 సైడ్ ఉంటాయి కాబట్టి ఇన్ డిగ్రీ 3. V6 నుంచి బయటికి ఏది వెళ్తున్నది కాబట్టి అవుట్ డిగ్రీ 0. V8 ఉందనుకోండి, 2 బయట సైడ్గా వెళ్తున్నాయి 2 కూడా, సో అవుట్ డిగ్రీ 2, ఇన్సైడ్ ఏది రావట్లేదు కాబట్టి 0. దెన్ V7 ఉందనుకోండి, V7కి ఏం జరుగుతుంది, 2 V7 సైడే వస్తున్నాయి కాబట్టి ఇన్ డిగ్రీ 2. V7 నుంచి బయటకి ఏది పెట్టలేదు కాబట్టి అవుట్ డిగ్రీ 0. V8 ఉందనుకోండి, 2 కూడా బయటకు వెళ్తున్నాయి కాబట్టి 2 అవుట్ డిగ్రీ, దాని సైడ్ ఏది రావట్లేదు కాబట్టి ఇన్ డిగ్రీ 0. V9 ఉందనుకోండి, 1 బయటకు వెళ్తుంది, 1 లోపలికి వస్తుంది కాబట్టి ఇన్ డిగ్రీ 1, అవుట్ డిగ్రీ 1. సో మల్టీగ్రాఫ్ అంటే ప్యారలల్ ఎడ్జెస్ ఉంటే, లూప్స్ ఉంటే మల్టీగ్రాఫ్స్ అంటాం. సో దీన్ని లూప్గా తీసుకుంటాం. సింపుల్ గ్రాఫ్ అంటే ప్యారలల్ ఎడ్జెస్ లేకపోతే ఉంటాయి కదా, సింపుల్ గ్రాఫ్ అంటాం. లూప్స్ కూడా లేకుండా ఉంటాయి కనుక. కంప్లీట్ ఎవ్రీ వర్టెక్స్ ఈజ్ కనెక్టెడ్ విత్ అదర్ వర్టెక్స్. ప్రతి వర్టెక్స్ మరొక వర్టెక్స్ తోటి కనెక్టెడ్గా ఉంటే దాన్ని కంప్లీట్ గ్రాఫ్ అంటాం. ఒక గ్రాఫ్లో ఉండే వర్టెక్స్ అన్ని ఒకదాంతో మరొకటి కనెక్టెడ్ అవుతూ ఉంటే ఎడ్జెస్ ద్వారా దాన్ని కంప్లీట్ గ్రాఫ్ అంటారు. ఎవ్రీ వర్టెక్స్ హ్యాస్ ఈక్వల్ డిగ్రీ. ఒక గ్రాఫ్లో ఉండేటువంటి ప్రతి వర్టెక్స్కి డిగ్రీ ఈక్వల్గా ఉంటే దాన్ని రెగ్యులర్ గ్రాఫ్ అంటారు. కంప్లీట్ గ్రాఫ్